గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో 5 మేజర్ టాపిక్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిబిఐ నాట్ ఇన్వెస్టిగేటింగ్ రాఫెల్ కిక్ బ్యాక్స్ క్లెయిమ్స్ మీడియా పాట. సో ఏంటంటే ఈ టాపిక్ గురించి ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి మనం ఫస్ట్గా చూసేద్దాం. ఈ రాఫెల్ కిక్ బ్యాక్స్ ఏంటి, సో మీడియా పార్ట్ ఎందుకు ఈ ఎలిగేషన్స్ అనేవి చేస్తుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సి హియర్. సో దీని గురించి మనం కంప్లీట్ గా అనాలిసిస్ అనేది చేయాలి అంటే మనం బ్యాక్ ఇన్ 2017 అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. సో నేను ఒక టైం లైన్ ప్రకారంగా చెప్తాను. సో మీరు టైం లైన్ ని ఫాలో అయితే మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాట్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ యూపీఏ గవర్నమెంట్, సో ఈ 2 మేజర్ గవర్నమెంట్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. సో అది ఎలా అనేది మీకు ఈ టైం లైన్ ని మీరు కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఒకసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అనాలిసిస్ చేసి చూద్దాం. సి హియర్. సో ఈ 2007 లో యాక్చువల్ గా 126 MMRCA ఫైటర్ జెట్స్ ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ప్రపోజల్స్ ని యూపీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో ఈ యూపీఏ గవర్నమెంట్ ఏంటంటే సో ఈ MMRCA ఫైటర్ జెట్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడానికి వచ్చిన ప్రపోజల్స్ ని ఏంటంటే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఎన్ని MMRCA ఫైటర్ జెట్స్ అమ్మా? టోటల్ గా 126 MMRCA ఫైటర్ జెట్స్. అసలు ఈ MMRCA ఫైటర్ జెట్స్ అంటే ఏంటి యాక్చువల్ గా? సి హియర్. ఇవి యాక్చువల్ గా డిఫెన్స్ లో యాక్చువల్ గా మనం వాడడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటామని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్ ఆ టైంలో అనౌన్స్ చేసినప్పుడు వేరియస్ కంపెనీస్ అనేవి వాటి యొక్క బిడ్స్ ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇది యాక్చువల్గా ఎప్పుడు వచ్చింది అనౌన్స్మెంట్? 2007 లో వచ్చింది. ఓకే, 2011 లో ఫైనల్ గా 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో చాలా కంపెనీస్ వాళ్ళ యొక్క బిడ్స్ ని సబ్మిట్ చేసేసరికి ఫైనల్ గా 2007 లో వాళ్ళు అనౌన్స్ చేస్తే ఫైనల్ గా 2011 కి వాళ్ళు ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. అందులో 2 ఎయిర్ క్రాఫ్ట్స్, ఒకటి యూరోఫ్లైట్, ఇంకొకటి రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ రెండింటిని కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరిగింది. అందులోని మెయిన్ గా రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ని మాత్రమే ఫైనల్ గా సెలెక్ట్ చేయడానికి కారణం ఏమని చెప్పారు అంటే దే ఆర్ బిడ్డెడ్ ఫర్ లీస్ట్ అమౌంట్ కి వాళ్ళు బిడ్ చేశారు కాబట్టి మేము వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది, వాళ్ళతో డీల్ అనేది మేము యాక్సెప్ట్ చేయడం జరిగిందని ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ అనేది చెప్పింది. ఓకే, సి హియర్. అయితే ఈ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట? ఫ్రాన్స్ డిఫెన్స్ కంపెనీ అయిన డసాల్ట్ ఏవియేషన్. ఓకే, సో వీళ్ళు ఈ ఫ్రాన్స్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు, ఓకే, ఈ డసాల్ట్ ఏవియేషన్ అనే వాళ్ళు ఎవరమ్మా? వీళ్ళ యొక్క డిఫెన్స్ కంపెనీ ఫ్రాన్స్. వీళ్ళతో ఇండియన్ గవర్నమెంట్ కి ఈ డీల్ అనేది జరిగింది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సి హియర్. అయితే 2011 లో సో ఈ కంప్లీట్ ప్రాసెస్ జరిగేసరికి అయితే 2012 కి వచ్చేసరికి కూడా ఇంకా ఇది కంప్లీట్ గా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. స్టిల్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతూనే ఉండేవి. అయితే చూడండి, ఈ డీల్ లో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే టోటల్ గా ఎన్ని చెప్పాం ఆల్రెడీ? 126 కదా మనం. సో 126 MMRCA ఫైటర్ జెట్స్ ని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో 18 ఏంటి? ఆఫ్ ద షెల్ఫ్ అంటే ఏంటమ్మా? సో డైరెక్ట్ గా ఇది ఫ్రాన్స్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు, ఈ డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు డైరెక్ట్ గా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాకి పంపించేస్తారు. సో ఎప్పుడైతే ఇండియాకి వచ్చేసిందో డైరెక్ట్ గా వాటిని మనం యూటిలైజ్ అనేది చేసేసుకుంటాం. అయితే అందులో రిమైనింగ్ 108 మాత్రం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో దానికి సంబంధించిన టెక్నాలజీని మాత్రం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 108 ఈ రాఫెల్ జెట్స్ అనేవి కంప్లీట్ గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. సో ఈ డీల్ లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? సో టోటల్ గా 126 MMRCA ఫైటర్ జెట్స్ లో ఏంటంటే 18 మాత్రమే మనం డైరెక్ట్ గా ఫ్రాన్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాం. 108 మాత్రం మనం ఏంటంటే కంప్లీట్ గా వాటి యొక్క టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, సో దట్ మనం డైరెక్ట్ గా ఇండియాలోనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలం. అయితే
అది ఇండియాలో ఎవరు దీన్ని తీసుకున్నారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఈ కాంట్రాక్ట్. సో ఈ యొక్క డసాల్ట్ ఏవియేషన్ తో జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేస్తుందన్నమాట. జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సి హియర్. సో 2014 లో ఏంటంటే ఈ రెండు కలిపి అంటే ఏవేవి ఈ డసాల్ట్ ఏవియేషన్ అండ్ ఈ హెచ్ఏఎల్ కలిపి ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ ని టేకప్ చేయడం జరిగింది అండ్ దానికి సైన్ కూడా చేశారు. సో దాన్నే మనం వర్క్ షేర్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకే, సి హియర్. అయితే ఏంటంటే ఇండియాలో కదా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎన్ని చేస్తారు? కంప్లీట్ గా 108 చేస్తారు కదా. అయితే ఈ 108 ఫైటర్ జెట్స్ ని ఇందులో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 70% వర్క్ మొత్తం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది తీసుకుంటుంది. ఓకే, కాకపోతే 30% కొంత వర్క్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసిన దానికి సంబంధించిన వర్క్ ఉంటుంది కదా, అది మాత్రం 30% వర్క్ మాత్రం ఎవరు చేస్తారమ్మా? డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు ఇండియాలో చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? యూపీఏ గవర్నమెంట్. సో ఈ డీల్ అనేది స్టార్ట్ అయింది యూపీఏ గవర్నమెంట్ లో జరిగింది. సి హియర్, ఇక్కడ సీన్ అనేది కంప్లీట్ గా రివర్స్ అయింది. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ అనేది చేంజ్ అయిపోయింది. సో 2014 తర్వాత ఎవరు వచ్చారు? బీజేపీ గవర్నమెంట్ అనేది రావటం జరిగింది. సి హియర్. అయితే సో 2015 నుంచి సీన్ లోకి ఎంటర్ అయింది బీజేపీ గవర్నమెంట్. సో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో ఈ 2015 లో ఈ డీల్ గురించి మాట్లాడమని చెప్పేసి చాలా ప్రపోజల్స్ అయితే రావటం జరిగింది. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, సో గవర్నమెంట్ కి ఇంకా హెచ్ఏఎల్ కి ఇంకా ఈ డసాల్ట్ కంపెనీకి స్టిల్ ఇంకా నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. స్టిల్ మేము ఒక ఫైనల్ డీల్ అనేది రాలేదు అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా చాలా పారామీటర్స్ ఏంటంటే మేము ప్యారలల్ ఒపీనియన్స్ గా లేవు, స్టిల్ ఇంకా అది ప్రాసెస్ లో ఉందని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. అయితే ఇదే 2015 లో ఏంటంటే మోడీ ఏంటంటే ఫ్రాన్స్ విజిట్ చేశారు. ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి సో ఫ్యూ మంత్స్ లో ఏంటంటే ఫ్రాన్స్ ని విజిట్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ ఫ్రాన్స్ కి విజిట్ చేసే జస్ట్ ఫ్యూ మంత్స్ ముందు అప్పటికప్పుడే కొత్త న్యూ కంపెనీస్ అనేవి ఇండియాలోకి ఎమర్జ్ అయిపోయాయి. అవే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ అండ్ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్. అప్పటి వరకు ఇవి లేవు. ఓకే, 2015 లో ఎప్పుడైతే మోడీ గారు ఫ్రాన్స్ కి వెళ్ళబోతున్నారో దానికి ఫ్యూ మంత్స్ బిఫోర్ ఈ 2 కంపెనీస్ అనేవి మనకి ఇక్కడ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సి హియర్. అయితే 2014 వరకు ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. సో 2050 లో మోడీ గారు ఏంటంటే ఫ్రాన్స్ విజిట్ అయ్యారు. ఈ విజిట్ అయ్యే ప్రాసెస్ లో ఏంటంటే ముందుగానే 2 కంపెనీస్ ఎమర్జ్ అయ్యాయి. ఈ 2016 లో ఏంటంటే అండ్ ఫైనల్ గా మేము ఒక అగ్రిమెంట్ కి వచ్చాము. ఓకే, మేము ఈ డీల్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి సో ఫ్రాన్స్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఫైనల్ గా ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. అయితే ఏంటి చూడండి ఇందులో ట్విస్ట్, ఇందులో ఓల్డ్ డీల్ సైన్ చేయలేదు, కొత్తగా న్యూ డీల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే యూపీఏ గవర్నమెంట్ 2007 నుంచి 2014 వరకు చేసిన కంప్లీట్ డీల్ ని ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్? నల్ అండ్ వాయిడ్ చేసేసినట్టే కదా, అవునా కదా? సి హియర్. సో ఇక్కడ ఏంటంటే ఈ లైక్ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక న్యూ డీల్ అనేది తీసుకొని వచ్చింది. ఈ న్యూ డీల్ లో ఏంటి? యాక్చువల్ గా ఓన్లీ 36 మాత్రమే ఎంఎంఆర్సీఏ ఫైటర్ జెట్స్ మాత్రమే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా మనకు వాంటెడ్ ఎన్ని కావాలని అనౌన్స్ చేసింది ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్? 126, అవునా కదా? కానీ ఇక్కడ ఏంటి 36 మాత్రమే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. అది కూడా ఆఫ్ షెల్. అంటే ఏంటి? డైరెక్ట్ గా ఫ్రాన్స్ లో ఈ డిజాల్ట్ ఏవియేషన్ లో అవి మ్యానుఫ్యాక్చర్ అయిపోయి డైరెక్ట్ గా ఇండియాకి వచ్చేస్తే డైరెక్ట్ యూటిలైజేషన్ చేసుకోవడమే. సో ఇక్కడ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇష్యూ ఏమైంది? సో దాని గురించి అడిగితే ఏంటంటే ఎవ్వరు ఆ టైంలో ఉన్న దెన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏమీ ఆన్సర్ చేయడం కానీ రెస్పాన్స్ ఇవ్వడం మాత్రం జరగలేదు. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్సెట్ క్లాస్. అండ్ ఈ ఆఫ్సెట్ క్లాస్ కి ఈ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కి చాలా లింక్ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ న్యూ డీల్ అనేది ఫామ్ అయింది కదా ఎవరెవరికి? ఫ్రాన్స్ గవర్నమెంట్ కి అండ్ మోర్ ఓవర్ ఎవరికి? ఇండియన్ బీజేపీ గవర్నమెంట్ కి. ఈ డీల్ లో ఏంటంటే 60,000 crore రూపీస్ డీల్ అనమాట ఇది. ఓకే, అంటే ఏంటి చూడండి, ఈ ఆఫ్సెట్ క్లాజ్ అంటే ఏంటి? మేము మీ దగ్గర నుంచి డసాల్ట్ ఏవియేషన్ డిఫెన్స్ కంపెనీ నుంచి మేము 36
ఈ జెట్స్ అనేవి ఈ రాఫెల్ జెట్స్ అనేవి మేము ప్రొక్యూర్ చేసుకుంటాము. సో, అలా ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు మాకు ఈ ఆఫ్‌సెట్ క్లాజ్ యాడ్ చేయండి అని చెప్పింది. ఆఫ్‌సెట్ క్లాజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుంచి మనము ఈ 36 రాఫెల్ జెట్స్ అనేవి మనము ప్రొక్యూర్ చేసుకుంటే, సో, ఈ డీల్‌లో 50% ఏంటంటే అంటే 30,000 క్రోర్స్ అంటే ఎంతమ్మా? 30,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది డసాల్ట్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే అంత అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇండియాలో చేయాలి. ఓకే. ఇంకా సింపుల్‌గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు. ఓకే. నేను మీకు రూ. 100కి సంబంధించిన వర్త్ అయిన గూడ్స్ అనేది నేను మీకు అమ్మాను. అలా మీరు దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలంటే, నేను మీకు అమ్మాలి అంటే, సో మీరేమంటున్నారు? ఆఫ్‌సెట్ క్లాజ్ యాడ్ చేయమంటున్నారు. అంటే రూ. 100లో రూ. 50కి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాలో నేను ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ ఫార్మ్ చేసి ఉండాలి. ఓకేనా? అంటే రూ. 50 ఇన్వెస్ట్‌మెంట్ అనేది నేను ఇండియాకి తీసుకురావాలి అని అర్థం. ఓకేనా? సో, అంటే 60,000 క్రోర్‌కి సంబంధించిన డీల్ నీతో నేను చేసుకున్నాను కాబట్టి, అందులో హాఫ్ అమౌంట్ అంటే 30,000 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇండియాకి సంబంధించిన ఇండిజినస్ కంపెనీతో మీరు వెంచర్ అనేది ఫార్మ్ చేయాలి. కంబైన్ అది అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్నే మనం ఆఫ్‌సెట్ క్లాజ్ అనేది చెప్తాం. వెంటనే ఏంటంటే, సో, ఈ క్లాజ్ అనేది యాడ్ చేసింది కదా! సో, ఇండియా కంటే అప్పటి వరకు సీన్‌లో ఉన్నది ఎవరు? హెచ్ఏఎల్ కదా! హెచ్ఏఎల్‌తో కదా! యాక్చువల్‌గా ఈ డసాల్ట్ ఏవియేషన్ యూపీఏ గవర్నమెంట్ ఏంటంటే జాయింట్ వెంచర్ ఫార్మ్ చేసింది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అందులోకి సీన్‌లోకి ఎంటర్ అయింది రిలయన్స్ కంపెనీ. అందుకేనా చూసారా? రిలయన్స్ కంపెనీ, డిఫెన్స్ లిమిటెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జస్ట్ ఫ్రాన్స్‌కి మోడీ గారు విజిట్ అయ్యే ముందే జస్ట్ ఇది ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ డీల్ అనేది హెచ్ఏఎల్‌కి ఇవ్వకుండా రిలయన్స్ కంపెనీకి ఇచ్చినప్పుడు చాలా కాంట్రోవర్సీస్ అనేవి చాలానే రైజ్ అయ్యాయి. ఓకే. సో, దాన్ని రిపోర్ట్స్‌లో కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. న్యూస్ రిపోర్ట్స్‌లో కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే కవరేజ్ అనేది రావడం జరిగింది. సీ హియర్. నెక్స్ట్. సో, ఇప్పటి వరకు కాంట్రోవర్సీస్ ఏంటేంటి చూసామమ్మా? ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. సో, యూపీఏ గవర్నమెంట్ ఏంటంటే, సో, 126 రాఫెల్స్ ఏంటంటే ప్రొక్యూర్ చేసుకుందాం అని చూసింది. సో, దానికోసం ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌తో అదేంటంటే డీల్ అనేది మాట్లాడింది. సో, అయితే ఇందులోని 126లో 18 అనేది డైరెక్ట్‌గా ఇండియాకొచ్చేస్తాయి. అండ్ 108కి ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి ఏంటంటే హెచ్ఏఎల్‌తో కంబైన్ అవ్వడం అయితే జరిగింది. అయితే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్‌గా ఈ డీల్‌ని ఏంటంటే కాన్సెల్ చేసేసి కొత్త డీల్ అనేది ఫార్మ్ చేసింది. ఈ కొత్త డీల్ ఏంటంటే ఆఫ్‌సెట్ క్లాజ్ ప్రకారంగా అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిలయన్స్ కంపెనీకి ఏంటంటే ఇవ్వటం జరిగింది. ఓకే. సీ హియర్. సో, ఇక్కడ మీకొక వర్డ్ గుర్తొస్తున్నట్టుంది. క్లయింటలిజం, ఫేవరెటిజం. అవునా? కదా? క్లయింటలిజం, ఫేవరెటిజం. ఓకే. సీ హియర్. ప్రైసింగ్. నెక్స్ట్ ప్రైసింగ్ చూడండి. ఓల్డ్ డీల్ ప్రకారంగా చూస్తే మనకి కంప్లీట్‌గా 126 ఎయిర్ క్రాఫ్ట్స్‌కి 50,000 క్రోర్ రూపీస్ అనేది అవుతుంది. అంటే దీని ప్రకారంగా చూస్తే ఒక ప్లేన్‌కి 526 రూపీస్ మాత్రమే అవుతుంది. ఈ న్యూ డీల్ ప్రకారంగా యాక్చువల్‌గా ఏంటి? ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది తగ్గిపోయింది. 126 నుంచి 36కే వచ్చేసాయి కదా! అవునా? కదా! సో, కానీ ఈ డీల్‌కి వాళ్ళు బిడ్ చేసిన అమౌంట్ ఎంత? 56,000 క్రోర్. ఓకే. సో, పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు. కానీ ఇక్కడేంటి ప్రొక్యూర్‌మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక్కడ 126 ఎయిర్ క్రాఫ్ట్స్‌కి 36 ఎయిర్ క్రాఫ్ట్స్. సో, అంటే దీని ప్రకారంగా చూస్తే ఏంటి ఒక ప్లేన్‌కి 1638 క్రోర్ రూపీస్ అనేది పడింది. అయితే ఇది సెకండ్ మేజర్ కాంట్రోవర్సీ. అంత 526 నుంచి 1638 రూపీస్‌కి ఒక ప్లేన్ కాస్ట్ ఎందుకు పెరిగింది? ఎందుకు ఇంత అమౌంట్ అనేది డిమాండ్ చేస్తున్నారని చెప్పేసని అడగడం అయితే జరిగింది. అయితే దానికి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము వాటితో పాటు దానికి కావాల్సిన వెపన్స్, మెయింటెనెన్స్ ఎక్విప్‌మెంట్, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పింది. అయితే దీనికి సెపరేట్‌గా సో, అయితే ఓకే. మీరు ఇంత అనౌన్స్ చేశారు కదా! అయితే మాకు డిఫరెన్షియేట్ చేసి చూపించండి. అంటే ఈ టోటల్‌గా ఈ వెపన్స్‌కి, మెయింటెనెన్స్‌కి, ఎక్విప్‌మెంట్ అండ్ స్పేర్ పార్ట్స్‌కి ఎంత అమౌంట్ అవుతుంది? అండ్ ఒక ప్లేన్‌కి
ఎంత చార్జ్ పడుతుంది అని చెప్పేసి అని అడగటం అయితే జరిగింది. కానీ దానికి బీజేపీ గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి ఆన్సర్ అనేది రాలేదు. ఓకే. అయితే మనం అఫీషియల్‌గా ఫ్రాన్స్ అనౌన్స్ చేసిన రేట్స్ అనేవి చూస్తే ఏంటంటే, వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్స్‌లోని లైక్ ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళ డిఫెన్స్ ఏవియేషన్ డసాల్ట్ ఏవియేషన్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్‌లో మనం ఒకసారి సెర్చ్ చేసి చూసినట్లయితే ఒక ప్లేన్‌కి 500-600 క్రోర్ రూపీస్ మాత్రమే పడుతుంది. బట్ ఎందుకు ఇంత కాస్ట్ అనేది ఇండియాకి అవుతుంది అనేది అడిగితే అగైన్ నో ఆన్సర్. సో ఇక్కడ 2 ఎలిగేషన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలయన్స్ కంపెనీకి ఏంటంటే ఫేవరెటిజం చూపించారని హెచ్ఏఎల్‌తో కాకుండా. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైసింగ్ విషయం గురించి అని చెప్పేసి. అండ్ థర్డ్ థింగ్ చూడండి, ఎలిగేషన్స్ అగైన్స్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్. సో ఎప్పుడైతే ఈ ప్రైసింగ్ విషయంలో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రిలయన్స్ కంపెనీ గురించి కాంట్రవర్సీస్ అనేవి స్టార్ట్ అయ్యాయో, సో ఏంటంటే చాలా పిటిషన్స్ అనేవి సుప్రీం కోర్ట్‌లో ఫైల్ అవ్వడం అయితే జరిగింది. అయితే దానికి సుప్రీం కోర్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి అది రెస్పాండ్ అయితే ఇవ్వటం జరిగింది. దాని యొక్క జడ్జ్‌మెంట్‌లో ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పడం జరిగింది. ఓకే. అలా చెప్పేసి వదిలేసి ఉంటే కేస్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోదును. ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అలా చెప్పి అదేం చెప్పిందంటే 2018లో జ్యూరీ సో ఈ జడ్జ్‌మెంట్‌లో క్యాగ్ అనేది దాని యొక్క రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేసింది. దేనికోసం? ఈ ప్రైసింగ్ గురించి, ఈ డీల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది సుప్రీం కోర్ట్ అనేది ఇస్తారు కదా! సో అది వెరిఫై చేసింది. అండ్ క్యాగ్ వెరిఫై చేసి అది పీఏసీకి సబ్మిట్ చేయడం జరిగింది. పీఏసీ అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ అన్నమాట. దానికి సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే ఈ క్లాజ్‌ని దాని యొక్క జడ్జ్‌మెంట్‌లో యాడ్ చేసిందో అది పెద్ద మేజర్ కాంట్రోవర్సీ అయింది. సో ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి వదిలేస్తే బావుండు. కాకపోతే ఏం చేసింది వెంటనే కాగ్ ఆల్రెడీ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేసింది. అండ్ అది మేము వెరిఫికేషన్‌కి ఏంటంటే ఎగ్జామినేషన్‌కి మళ్ళీ మేము పీఏసీకి మేము సబ్మిట్ చేసి వెరిఫై చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ జడ్జ్‌మెంట్‌లో. అయితే ఇక్కడ కాంట్రోవర్సీ ఎక్కడొచ్చిందంటే పీఏసీకి వాళ్ళసలు రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చెయ్యలేదు. సో నో రిపోర్ట్స్ వర్ సబ్మిటెడ్ అని చెప్పేసి పీఐసీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ అంటే సుప్రీం కోర్ట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందా? సో సుప్రీం కోర్ట్ ఏంటి ఈవెన్ ఈ రిపోర్ట్స్ ఇవ్వకుండా ఎందుకు ఈ పాయింట్ అనేది యాడ్ చేసిందని మేజర్‌గా కాంట్రోవర్సీస్ మళ్ళీ రైజ్ అయితే అయ్యాయి. అయితే ఈ ఇష్యూని చాలా పొలిటిసైజ్ కూడా చేయడం జరిగింది. ఆ టైంలో ఈ బీజేపీ గవర్నమెంట్ మీద లైక్ ఈ యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే చాలా ఎలిగేషన్స్ అయితే సైట్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా మేజర్ కాంట్రోవర్సీస్ అయితే రైజ్ అయ్యాయి. అయితే ఈ 2019లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటి వరకు ఇష్యూ అనేది ఏంటంటే కొంతకాలం ఏంటంటే మీడియాస్‌లో కొంచెం వానిష్ అయిందని చెప్పుకుందాం. మళ్ళీ ఈ మధ్య ఈ 2021 నుంచి చూడండి ఎలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకు స్టార్ట్ అయ్యాయి? మళ్ళీ ఇది ఎక్కువగా ఎందుకొస్తుంది చూడండి. డ్యూ టు రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్. ఓకే. సో ఈ ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ అనేది ఫ్రెంచ్‌కి సంబంధించిన పోర్టల్ అన్నమాట. ఓకే. సో వాళ్ళేంటంటే ఒక రిపోర్ట్స్ పబ్లిష్ చేశారు. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీలో మీకు ఒక ఒపీనియన్ ఫార్మ్ అవుతుంది. బీజేపీ గవర్నమెంట్ గురించి. అవునా కాదా? ఇప్పుడు చూడండి ఒపీనియన్ చేంజ్ అయిపోద్ది రిగార్డింగ్ యూపీఏ గవర్నమెంట్ గురించి. సీ హియర్. ఆ రిపోర్ట్స్‌లో ఆ ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చెయ్యగా ఓకే. ఇది ఫ్రెంచ్‌కి సంబంధించిన పోర్టల్ అమ్మ, మీడియా అమ్మ. ఓకే. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగా వాళ్ళకేం తెలిసిందంట, ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు ఏంటంటే, ఈ ప్రాజెక్ట్‌ని ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్‌ని సెక్యూర్ చేసుకోవటానికి 7.5 మిలియన్ యూరోస్ అనేవి ఈ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. సుషేన్ గుప్తాకి బ్రైబ్ చేశారంట. మళ్ళీ చెప్తాను చూడండి పాయింట్. డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు ఇండియా నుంచి ఈ కాంట్రాక్ట్ తీసుకోవటానికి, దాన్ని సెక్యూర్ చేసుకోవటానికి ఏంటంటే, ఈ సుషేన్ గుప్తా అన్న పర్సన్‌కి 7.5 మిలియన్ యూరోస్ బ్రైబ్ చేశారు. ఎందుకు సుషేన్ గుప్తా ఇక్కడ అంత ఇంపార్టెంట్? చాలా జాగ్రత్తగా వినండి. హి ఈస్ ద మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ఆగస్ట్ వెస్ట్‌లాండ్ వీవీఐపీ చాపర్ స్కామ్. నిన్నే కసం ఆల్రెడీ నేను చెప్పాను G20 సమ్మిట్ ఔట్‌కమ్స్‌లో ఇటలీకి, ఇండియాకి మధ్య రిలేషన్ స్ట్రెంథెన్ అవ్వాలి. సో దానికి సంబంధించిన ఈ కేస్ గురించి నేను ఆల్రెడీ నిన్న డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలంటే నిన్న వీడియో ఎళ్లి చెక్ చేయండి. సో ఈ చాపర్ స్కామ్‌లో యూపీఏ గవర్నమెంట్‌ది అనుకుంటా. అవునా కాదా? సో సుషేన్ గుప్తా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.
ఓకే, హీఈస్ ద మేజర్ అక్యూజ్డ్ పర్సన్ అండ్ హీఈస్ అరెస్టెడ్ ఆల్సో. ఓకే, సో ఈ పర్సన్ కి బ్రైబ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ. అంటే సేమ్ ఇదేంటి మళ్ళీ అనదర్ స్కామ్ లా కనిపించటం లేదా? అవునా కాదా? సి హియర్. అది ఎప్పుడు జరిగిందంట? 2007 నుంచి 2012. ఒక్కసారి మీరు చూస్తే బీజేపీ గవర్నమెంట్ సీన్ లోకి ఎప్పుడు ఎంటర్ అయింది? 2014 కదా. సో ఇక్కడ సారీ గైస్, సో ఇక్కడ టైం పీరియడ్, ఇక్కడ బ్రైబ్ చేయడం ఏ పీరియడ్ లో జరిగింది? 2007 నుంచి 2012. అంటే అగైన్ ఫర్ యూపీఏ గవర్నమెంట్, ఈవెన్ ఫర్ బీజేపీ గవర్నమెంట్. సో రెండు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఎలిగేషన్స్ వస్తున్నాయి లేదా? సో ఇప్పుడు వరకు యూపీఏ గవర్నమెంట్ ఏంటి ఇష్యూని చాలా విపరీతంగా పొలిటిసైజ్ చేసి, సో పొలిటిసైజ్ చేయడం అని కాదు, నిజంగా ఫ్యాక్ట్. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా పాత డీల్ ని క్యాన్సిల్ చేసి కొత్త డీల్స్ తీసుకొని రావడం జరిగింది. ఫేవరెటిజం చూపించింది, క్లైంటలిజం చూపించింది, అండ్ ప్రైసెస్ అనేవి యాక్యురేట్ గా లేవు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఏది చెయ్యాలో అది చేసింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ యూపీఏ గవర్నమెంట్ ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్ కూడా తక్కువేమీ కాదని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఈ యొక్క ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ లో ఎలిగేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో యూపీఏ గవర్నమెంట్ కదా ఆ టైంలో ఉంది, ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ నుంచి సో ఈ ప్రాజెక్ట్ ని సెక్యూర్ చేసుకోవడానికి సుషేన్ గుప్తాకి వీళ్ళే అమౌంట్ ఇచ్చారు. ఎందుకు సుషేన్ గుప్తాకి అమౌంట్ ఇచ్చారు? బికాస్ తిను ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ లో ఉన్న ఓకే, ఏ గవర్నమెంట్ వ్యక్తితో బిజినెస్ చెయ్యలేదు అన్న క్వశ్చన్ లేదు. ఎక్స్ పిఎంస్ సన్నెన్ల నుంచి ప్రెసెంట్ వరకు అందరితోని కూడా బిజినెస్ చేసిన పర్సన్, మేజర్ గా డీల్స్ చేస్తున్న పర్సన్ అనమాట. ఓకే, ఈ బ్రైబింగ్ విషయంలో. సో ఆల్రెడీ మనకంటే తెలీదు ఆ కంపెనీస్ కి ఎవరిని పట్టుకుంటే ఏ డీల్ వస్తుందని చెప్పేసి, అంత మేజర్ కంపెనీస్ తెలిస్తే కదా. సో హీఈస్ ద టార్గెటెడ్ పర్సన్ సో టు సెక్యూర్ దట్ డీల్ విత్ ఇండియా. సో తన్ని టార్గెట్ చేశారు. సో తన్ని బ్రైబ్ చేసి ఈ డీల్ అనేది మీడియేటర్ గా సుషేన్ గుప్తా అనేది మాట్లాడడం జరిగింది. ఓకే, తను ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆగస్ట్ వెస్ట్‌లాండ్ వివిఐపి చాపర్ స్కామ్ లో కూడా, ఇది ఇటలీకి సంబంధించింది కదా. సో రెండిట్లో కూడా హీఈస్ ద ప్రెసెంట్ ఏంటంటే ఇతనే మేజర్ అక్యూజ్డా అని చెప్పేసి ప్రెసెంట్ మనకి డౌట్స్ కూడా అరైజ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఆగస్ట్ వెస్ట్‌లాండ్ లో తినే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ ద్వారా ఏంటంటే తినేనా అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవడం అయితే జరిగింది. అయితే కంప్లీట్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ప్రెసెంట్ ఏంటంటే ఫ్రెంచ్ పోర్టల్ వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా మనం ఈ ఫ్యాక్ట్స్ అనేవి మాట్లాడుతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ క్వశ్చనింగ్ సిబిఐ. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ ఇష్యూకి సంబంధించిన పేపర్స్ అన్ని 2018 లోనే సిబిఐ గవర్నమెంట్ కి ఇవ్వటం జరిగింది. ఓకే, సిబిఐ గవర్నమెంట్ అటార్నీ జనరల్ హూ ఈస్ ప్లేస్డ్ ఇన్ మారిషియస్. సో మారిషియస్ లో ఉన్న అటార్నీ జనరల్ ఏంటంటే ఆల్రెడీ సిబిఐకి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. బట్ స్టిల్ ఇప్పుడు వరకు సిబిఐ ఈ కేస్ ని ఎందుకు తీసుకోలేదు, ఎందుకు నాట్ యెట్ టేకెన్ ప్రోబ్, ఇంకా విచారణ ఎందుకు స్టార్ట్ చేయలేదు అని ఈ ఫ్రెంచ్ మోడల్ పోర్టల్ మీడియా పార్ట్ అనేది సిబిఐని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడి నుంచి ఇంకా సిబిఐ నుంచి ఇంకా మనకి ఆన్సర్ అయితే ఏమీ రాలేదు. ఎందుకంటే న్యూస్ ఇంకా ఈ రోజే కదా వచ్చింది. ఈ రిపోర్ట్స్ ఈ ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారంగా ఈ రోజు మనం చూస్తున్నాం. సో ఇంకా దీనికి సిబిఐ నుంచి మనకి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు. సి హియర్. అయితే సో అకార్డింగ్ టు ఫ్రెంచ్ పోర్టల్ మేనేజ్మెంట్ మీడియా పార్ట్, సుషేన్ గుప్తా అనేది ఏంటంటే చెప్పాను కదా, ఇతను ఏంటంటే మారిషియస్ లో దీనికి ఇన్బిల్ బిజినెసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, సో చాలా బిజినెసెస్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే ఇతను ఈ డీల్స్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ ఏంటంటే ప్రిపేర్ చేస్తారు. ఆ ఇన్వాయిసెస్ లో ఏంటంటే ఓవర్ బిల్స్ పెట్టడం, ఫేక్. యాక్చువల్ గా ఏంటి ఈ డసాల్ట్ కంపెనీ పేరు కదా రాయాలి. సో అక్కడ ఫేక్ కంపెనీస్ పేరు అనేది రాస్తూ ఏంటంటే తను ఇల్లీగల్ గా ఏంటంటే బిజినెసెస్ అనేవి క్యారీ ఆన్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఎలిగేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఈ ఎలిగేషన్స్ చూసిన తర్వాత ఏంటంటే ఫ్రాన్స్, మనమంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో బట్ ఫ్రాన్స్ ఏంటంటే ఒక యాక్షన్ ఫ్రేమ్ వర్క్ కి స్టార్ట్ చేసింది. సో ఈ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జడ్జ్ ని అపాయింట్ చేసింది. ఎందుకు? ఫర్ జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ కోసం తను ఫ్రెంచ్ జడ్జ్ ని అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎందుకు? ఆన్ ద డీల్ ఆన్ చార్జెస్ ఆఫ్ కరప్షన్, ఇందులో కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి. సో మేజర్ గా ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఫ్రాన్స్ లో, బట్ ఇండియాలో స్టిల్ నాట్. ఓకే, సో ఈ మేజర్ గా చూస్తే నాట్ ఓన్లీ యూపీఏ
ఆర్ నాట్ ఓన్లీ బీజేపీ. ఏ గవర్నమెంట్‌కి తగ్గట్టు ఆ గవర్నమెంట్ ఏంటంటే తనకు నచ్చినగా డీల్స్ మాట్లాడటం. అండ్ వాట్ ఫర్ ఇట్ వాళ్ళకేంటి అనేది చూస్తున్నారా అనే క్వెషన్ అనేది ఇక్కడ మనకి రైజ్ అవుతుంది. అవునా కదా? సో, ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్‌ని మీద ఎలిగేషన్స్ చేసిన యూపీఏ గవర్నమెంట్ మధ్యలో ఈ డీల్ అనేది జరగడం చూడండి. అవునా కదా? 2007 నుంచి 2012లో సో, యూపీఏ దీనికి ఏం ఆన్సర్ చేస్తుందనేది మనం చూడాలి. అండ్ మోర్ ఓవర్ బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న డీల్‌ని క్యాన్సెల్ చేసింది. దట్ టూ రిలయన్స్ కంపెనీ హెచ్ఏఎల్ నుంచి రిలయన్స్ కంపెనీకి ఇవ్వడం అండ్ జస్ట్ 500-600 రూపీస్ సీ హియర్ 500-600 రూపీస్‌కి వచ్చే ప్లేన్‌కి ఇంత కాస్ట్ పెట్టుకోవడం అండ్ దానికి సంబంధించిన మనము రిపోర్ట్స్ అడిగితే ఏంటంటే, మేము నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్‌ని మేము పబ్లిసైజ్ చెయ్యము అని చెప్తున్నాయి. ఏ మాట అడిగినా సరే సేమ్ ఇదే ఆన్సర్ చేయడం జరుగుతది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్‌ని మేము ఇవ్వలేము అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడుంది నేషనల్ సెక్యూరిటీ? అవునా? కాదా? సో, డైరెక్ట్‌గా మన గురించి బయట వాళ్ళకి తెలుస్తుంది. అవునా? కాదా? సో, ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ క్వెషన్ ఏంటనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అవునా? కాదా? సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ సీబీఐ నాట్ ఇన్ అదే అడుగుతుందన్నమాట. సో, ఈ మీడియా పార్ట్ అనేవాళ్ళేంటి సీబీఐ వాస్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ రాఫెల్ కిక్ బ్యాక్స్. అంటే కిక్ బ్యాక్స్ అంటే ఏంటంటే బ్రైబ్స్, లంచాలన్నమాట. దానికి సంబంధించిన వాటి గురించి రాఫెల్‌కి సంబంధించిన ఆహ్, లంచాల గురించి ఏంటంటే సీబీఐ ఎందుకు ఇన్వెస్టిగేట్ చెయ్యట్లేదు. ఇంతలాగా మేము రిపోర్ట్స్ అనేవి ఇస్తున్నా సరే అని చెప్పేసి వీళ్ళు ఈ మీడియా పార్ట్ వాళ్ళు ఎలీట్ చేయడం అనేది ఎలిగేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే. ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ అనేది చాలా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. Supreme Court proposes Lakhimpur Kheri investigation by an ex-High Court judge. ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? సో, ఒకసారి మీరు ప్రీవియస్‌గా ఏంటంటే 1 మంత్ బ్యాక్ మీకు ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది లాఖింపూర్ ఖేరి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. సో, ఉత్తర్ ప్రదేశ్‌లో ఏంటంటే యాక్చువల్‌గా దీని గురించి ఇష్యూ జరగడం జరిగింది. సో, ఏంటంటే ఆ రోజు అక్టోబర్ 3 సో, ఏంటంటే ఫార్మ్ లాక్స్‌కి ఒక జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ 1 ఆర్ 2 ఆల్రెడీ టైం చాలా అయిపోతున్నట్టుంది. మనం చాలా తక్కువ స్పెక్యులేటెడ్ టైమ్‌లో మనం కంప్లీట్ చేయాలి కాబట్టి హియర్ నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఓకే. సో, అక్టోబర్ 3 ఫార్మర్స్ ఏం చేశారంటే ఆల్రెడీ మీకు తెలుసు ఫార్ములాస్‌కి అగెయిన్స్ట్‌గా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క డిసెంట్‌ని తెలుపుతూ, వ్యతిరేకతను తెలుపుతూ ఏంటంటే వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. సో, అలా వాళ్ళ యొక్క డిసెంట్ తెలపడానికి ఏంటంటే అక్టోబర్ 3ని కూడా ఏంటంటే లఖింపూర్ ఖేరిలో ఉత్తరప్రదేశ్‌లో ఏంటంటే వాళ్ళు అసెంబుల్ అవ్వడం అయితే జరిగింది. సో, ఆ టైంలో ఏంటంటే కాన్వాయ్ బీజేపీ గవర్నమెంట్‌కి సంబంధించిన కాన్వాయ్ అనేది రావటం జరిగింది. సో, వీళ్ళని అడ్డుకోవటానికి ఏంటంటే యాక్చువల్‌గా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడ ఇష్యూ రైజ్ అయిందంటే, సో, వీళ్ళు ప్రొటెస్ట్ చేసేసి సైలెంట్‌గా వాళ్ళని ఆపేసి వెనక్కి పంపించేస్తే వీళ్ళు ప్రొటెస్ట్ అనేది ఆపేసి సైలెంట్‌గా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కాన్వాయ్ అనేది సో, డైరెక్ట్‌గా ఫార్మర్స్ మీదకి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే అక్కడ 4 ఫార్మర్స్ అనేవాళ్ళు చనిపోయారు. యాక్చువల్‌గా ఇక్కడ 8 అని అఫీషియల్‌గా చెప్తున్నారు గానీ కౌంట్ 9 అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్పడం జరిగింది. సో, ఇందులో ఏంటంటే 4 ఫార్మర్స్ అనేది చనిపోయారు, చంపేశారు. అండ్ మోర్ ఓవర్ అక్కడేంటంటే కాన్వాయ్ వల్ల ఏంటంటే 4 ఫార్మర్స్ చనిపోయారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫార్మర్స్ తిరిగి వయలెన్స్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ 3 బీజేపీ వీళ్ళేంటంటే దాని వల్ల అవ్వలేదు. సో, ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు వయలెన్స్ అనేది క్రియేట్ చేశారు. అటాక్ అనేది చేశారు. ఆ అటాక్‌లో 3 బీజేపీ వర్కర్స్ అండ్ ఆ కాన్వాయ్‌కి సంబంధించిన 1 డ్రైవర్ అనేవారు ఆల్రెడీ చనిపోయారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఇంకొకటేంటంటే జర్నలిస్ట్ కూడా చనిపోయాడు. సో, దాని గురించి కూడా మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే ఇప్పుడు మనకి వచ్చిన న్యూస్. హియర్. ఆల్రెడీ సో, దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని ఏంటంటే సుప్రీం కోర్టు ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఉత్తర్ ప్రదేశ్‌లో. ఓకే. ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడేంటంటే మనకి 2 ఎఫ్ఐఆర్స్ అనేది వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఒకటేంటంటే ఫార్మర్స్ మర్డర్ అని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్. ఇంకొకటి దానికి వెంటనే సబ్సిక్వెంట్ వయలెన్స్ అనేది జరిగిందా లేదా? సో, అని చెప్పేసి ఈ రెండిటికి సంబంధించి సెపరేట్‌గా 2 ఎఫ్ఐఆర్స్ అనేవి వాళ్ళు రాయటం జరిగింది. సో, అయితే ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్‌లోకి ఎందుకొచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్‌గా జరగట్లేదు. ఇన్వెస్టిగేషన్ అనేది
ఫెయిర్ గా జరగట్లేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ని ట్రాన్స్పరెంట్ గా, ఎఫిషియన్సీగా, ఫెయిర్ గా జరగాలి అంటే మేము ఒక ఎక్స్ సారీ ఎక్స్ హైకోర్ట్ జడ్జ్ ని అపాయింట్ చేస్తాము. ఒక రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ని అపాయింట్ చేస్తాము. అది కూడా ఎలాంటి పర్సన్ హూ సర్వ్డ్ అవుట్ ఆఫ్ స్టేట్, ఈ స్టేట్ కి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ స్టేట్ ఎవరైతే సర్వ్ చేశారో వాళ్ళని మేము ఒక రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ని మేము అపాయింట్ చేస్తాము అని చెప్పేసి ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఏంటంటే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ డెసిషన్ అనేది సుప్రీం కోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది? సో ఇలాగా చూడండి ఒకసారి. మేజర్ రీజన్స్ ఏంటంటే 4 పాయింట్స్ గా అది అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇవి మీరు రాయటం 2 ఎఫ్ఐఆర్స్ కింద రాసారు. ఒకటి సెపరేట్ ఫార్మర్స్ మర్డర్ అని చెప్పి, ఇంకొకటి సబ్సిక్వెంట్ వైలెన్స్ అని చెప్పేసి. బట్ మేము దీన్ని డీప్ గా చూస్తే 2 కూడా ఓవర్‌లాప్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు క్వెషన్స్ రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది 1 మంత్ కి పైగా జరిగింది ఇష్యూ. కానీ స్టిల్ ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ అనేది ఇంకా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఎందుకు సబ్మిట్ చెయ్యలేదు అని చెప్పేసి క్వెషన్ కూడా అడగటం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిడ్ంట్ షో ఆల్ కాల్ రికార్డ్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఈ అక్యూజ్డ్ టోటల్ గా ఇందులో 13 మెంబర్స్ ని అక్యూజ్ చేయడం జరిగింది. ఓకే, సీ హియర్. సో 13 మెంబర్స్ ని అక్యూజ్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఓన్లీ 1 మెంబర్ ది మాత్రమే ఏంటంటే ఫోన్ ని సీజ్ చేశారు. రిమైనింగ్ 12 మెంబర్స్ ఫోన్స్ అనేవి సీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఫోన్స్ అని చెప్పారు. ఆన్సర్ చూసారా ఎంత ఫన్నీగా ఉందా? దే డోంట్ హ్యావ్ ఫోన్స్ ఈ టెక్నాలజీలో. ఓకే, సారీ, ఇంత గ్లోబలైజ్డ్ సిస్టమ్ లో దే డోంట్ హ్యావ్ ఫోన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫోన్స్ లేకపోవడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ యొక్క కాల్ రికార్డింగ్స్ గాని ఏది చూపించలేదు. అండ్ మేజర్ అక్యూజర్ సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా ఏంటంటే చూపించలేదు. ఈ మేజర్ అక్యూజ్డ్ పర్సన్ ఎవరో తెలుసా? సీ హియర్. ఐ థింక్ సో, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు గానీ, సో సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్. ఇందులో మేజర్ అక్యూజ్డ్ ఎవరంటే సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఆశిష్ మిశ్రా. ఆశిష్ మిశ్రా ఈస్ ద మెయిన్ అక్యూజ్డ్. తనకు సంబంధించిన ఎటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేదు. సో ఇలాంటివన్నీ చూసి ఏంటంటే సుప్రీం కోర్ట్ కి ఫెయిర్ గా జరగట్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ద వే ఇట్ ఎక్స్పెక్టెడ్. నాట్ గోయింగ్ ద వే ఇట్ ఎక్స్పెక్టెడ్. అది ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అంత రైట్ఫుల్ మేనర్ లో అంత ట్రాన్స్పరెన్సీగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని చెప్పేసి. సో దట్ మేము ఏంటంటే దీనికి రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ని అపాయింట్ చేస్తామని చెప్పేసి సుప్రీం కోర్ట్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దానికి యూపీ గవర్నమెంట్ ఏంటి రెస్పాన్స్ ఇస్తది, దానికి ఎలా రెస్పాన్స్ ఇస్తది అనేది మనం ఒకసారి వేచి చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐ విట్నెస్ ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ గా ఏంటంటే పోలీస్ దగ్గరికి వాళ్ళ ఐ విట్నెస్ వచ్చారు. బట్ లేటర్ దే చేంజ్ ట్యాగ్ టు డిపోజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అక్యూజ్డ్. చూసారా? సో ఏంటంటే ఇలాగా ఈ మేజర్ గా ఈ 4 ఈ రీజన్స్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సారీ సుప్రీం కోర్ట్ ఏంటంటే సో దీనికి ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని చెప్పేసి సో అది అభిప్రాయపడి కన్ఫర్మ్ చేసుకొని ప్రెసెంట్ ఏంటంటే ఒక రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ని అపాయింట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సో ఇక్కడ ఈ కమిటీ ఇప్పుడు ప్రెసెంట్ ఈ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ఏ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ఎటువంటి రిపోర్ట్స్ తో వస్తారు అనేది సో నెక్స్ట్ అప్డేట్స్ అనేవి మనం చూద్దాం. సో లెట్ us move to another topic. Process of not to cut trees was already on. So this is all about Mulla Periyar Dam nana. So ఇది ఆల్రెడీ రీసెంట్ గా న్యూస్ లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. సో జస్ట్ గ్లిమ్స్ గా చెప్తాను చూడండి. ముల్లా పెరియార్ డ్యామ్ ఇది యాక్చువల్ గా ఏంటంటే కేరళలో ఉన్న డ్యామ్. బట్ ఏంటంటే దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రం తమిళనాడు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ చూసుకుంటుంది. బికాస్ ఆఫ్ 999 లీజ్ ఇయర్స్ ఆఫ్ లీజ్ అగ్రిమెంట్. ఓకే, సో ఏంటంటే అప్పుడు ఈ ట్రావెన్కోర్ మహారాజాకి అండ్ తమిళనాడు లైక్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి మధ్య ఏంటంటే
బ్రిటిష్ కంట్రోల్ అక్కడ ఉండేది ఆ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీ. వాళ్ళిద్దరికి మధ్య ఏంటంటే సో ఈ లీజ్ అగ్రీమెంట్ అనేది జరిగింది. ఓకే. అది ఎన్ని ఇయర్స్ కి టోటల్ గా 999 ఇయర్స్ కి లీజ్ అగ్రీమెంట్ అనేది జరిగింది. సో ఆ లీజ్ అగ్రీమెంట్ ఏంటంటే ఈవెన్ దో డ్యామ్ అనేది ఏంటంటే కేరళలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వాటర్స్ యాక్చువల్ గా ఇది ఏంటంటే చూడండి ఇక్కడ పెరియార్ రివర్ ఇక్కడ యాక్చువల్ గా ఇలాగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇలాగా ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. సో ఆ రివర్స్ నుంచి అంటే డైవర్ట్ చేసి సో ఇలాగా తమిళనాడుకి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా సెండ్ చేస్తున్నారు అంటే సో ఇక్కడ ఏంటంటే తమిళనాడు రీజియన్ లో సదరన్ రీజియన్స్ లో ఏంటంటే అవి డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అంటే ఎక్కువగా వాటర్ అనేది ఉండదన్నమాట. వర్షాలు ఎక్కువ సో వాటికి వాటర్ సప్లై అనేది వాళ్ళ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఏంటంటే ఇవి ఈ వాటర్ ని ఈ డ్యామ్ ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే పెరియార్ స్టేషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని సో ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని పెరియార్ కూడా ఏంటంటే రన్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ కి సో ఈ ముల్లా పెరియార్ నుంచి వచ్చిన వాటర్ ని డైవర్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికోసం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ కి అమౌంట్ పే చేస్తుంది. సో ప్రెసెంట్ ఇట్ ఈస్ 10 lakhs per year. ఓకే. సో మీకు ఈ ముల్లా పెరియార్ డ్యామ్ అయితే ఏంటంటే సో ఈ ప్రెసెంట్ ఏంటంటే ఇది ఎందుకు ఎక్కువగా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇది ఆల్రెడీ దీని యొక్క ఏజ్ ఏంటంటే 120 చాలా ఓల్డ్ డ్యామ్. ఇట్ ఈస్ ఏ బ్రిటిష్ ఎరా డ్యామ్. బ్రిటిష్ వాళ్ళు కట్టిన డ్యామ్ కదా. సో రీసెంట్ గా ఏంటంటే వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళు కట్టించిన 6 డ్యామ్స్ లో ఆల్ ఓవర్ వరల్డ్ లో ఈ 6 డ్యామ్స్ కూడా ఏంటంటే ప్రెసెంట్ చాలా ససెప్టబుల్ టు ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ప్రెసెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ స్ట్రక్చరల్లీ weak. They are structurally weak. So they are ససెప్టబుల్ టు ఫెయిల్యూర్ అని చెప్పడం జరిగింది. అందులో వన్ డ్యామ్ ఏంటంటే ఈ కేరళలో ఉన్న ముల్లా పెరియార్ డ్యామ్. సో అందుకని అప్పటి నుంచి ఆ రిపోర్ట్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో అప్పటి నుంచి కేరళ గవర్నమెంట్ దాని గురించి చాలా కన్సర్న్స్ అయితే రేస్ చేసింది. అయితే దీన్ని ఎక్కువగా మెయింటెనెన్స్ చేసేది తమిళనాడు గవర్నమెంట్ కాబట్టి సో దీనికి సంబంధించిన ఈ ముల్లా పెరియార్ డ్యామ్ కి సంబంధించిన రిపేర్ వర్క్స్ మొత్తం ఏంటంటే తమిళనాడు గవర్నమెంటే చేయాలని చెప్పేసి కేరళ గవర్నమెంట్ ఏంటంటే ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఇంకా స్టోరీ అయితే చాలానే ఉంది నాన్న. సో మీకు కావాలంటే దాని గురించి స్పెషల్ టాపిక్ అయితే చేద్దాం. సో ఏంటంటే ఈ రిపేర్ వర్క్స్ అనేది ప్రెసెంట్ తమిళనాడు గవర్నమెంట్ అయితే చేస్తుంది. దాని గురించి సంబంధించిన అప్డేట్ అనేది ఈ రోజు రావటం జరిగింది. ఓకే. సీ హియర్ రిపేర్ వర్క్స్ అయితే ఆల్రెడీ రీసెంట్ గా ఒక న్యూస్ ఏంటంటే చూడండి. సో వాటర్ స్టోరేజ్ లెవెల్ గురించి ఎక్కువగా రీసెంట్ గా న్యూస్ లోకి ఎక్కువగా వచ్చింది. మొన్న కూడా దాని గురించి వచ్చింది. సో ఏంటంటే వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువగా స్టోరేజ్ ఆఫ్ వాటర్ ని ఎక్కువగా ఉంచేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇడుక్కి డ్యామ్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఇక్కడ ఇడుక్కి డ్యామ్ అనేది ఉంటుంది యాక్చువల్ గా. సో ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఇక్కడ స్టోర్ చేసేస్తే ఏంటంటే ఆల్రెడీ డ్యామ్ అనేది చాలా వీక్ గా ఉంది కాబట్టి సో ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా ఈ వాటర్ ఏంటంటే ఇలా సో ఏంటంటే ఇక్కడ ఇదంతా లో లయింగ్ రీజియన్ కాబట్టి వాటర్ అనేది ఇటువైపు మూవ్ అయ్యి ఇక్కడున్న ఇడుక్కి రిజర్వాయర్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కేరళ లో లయింగ్ రీజియన్ కేరళకి కంప్లీట్ గా ఫ్లడ్స్ అనేవి వస్తాయి. సో దానికోసం ఇక్కడ వాటర్ స్టోరేజ్ ని ఖచ్చితంగా తగ్గించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. అండ్ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏంటంటే మొన్న ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల సో ఈ ఎలిగేషన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా రైజ్ అవ్వడం జరిగింది. దానికి సుప్రీం కోర్ట్ ఏంటంటే సో ఫ్రీక్వెంట్ గా వాటర్ అనేది తగ్గించండి అని తమిళనాడు గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే దానికి యాక్సెప్ట్ చేసి వాటర్ ని తగ్గిస్తూ రావడం జరిగింది. అండ్ రిపేర్ వర్క్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది. సో దీని గురించి ఏంటంటే ఈ రిపేర్ వర్క్స్ చేస్తున్న ప్రాసెస్ లో ఇది అప్డేట్ మాత్రమేనన్నా, నేను స్టోరీ మొత్తం చెప్పట్లేదు, జస్ట్ అప్డేట్. దాని గురించి వచ్చిన అప్డేట్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే. సో దీని రిపేర్ వర్క్స్ లో ఏంటంటే ప్రెసెంట్ తమిళనాడు గవర్నమెంట్ అక్కడున్న దాని సరౌండింగ్ లో ఉన్న 40% ఏరియా వరకు ఫారెస్ట్ ఏరియా వరకు ఏంటంటే 15 ట్రీస్ ని ఏంటంటే అది కట్ చేయాలి. 15 ట్రీస్ నెంబర్ చూడండి, 15 ట్రీస్ ని కట్ చేయాలి. అయితే చూడండి
15 ట్రీస్ ని కట్ చేయాలి. దానికి పర్మిషన్ కోసం కేరళ గవర్నమెంట్ ని అడగటం జరిగింది. అయితే అయితే సెప్టెంబర్ 17th 2021 లోనే థర్డ్ సెక్రటరీ లెవెల్ మీటింగ్ అనేది జరిగింది బిట్వీన్ తమిళనాడు అండ్ కేరళ. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఈ మీటింగ్ దేనికోసం జరిగిందంటే వాళ్ళ 2 స్టేట్ కి మధ్య ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి రివ్యూ కోసం యాక్చువల్ గా ఈ థర్డ్ సెక్రటరీ లెవెల్ మీటింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ప్రపోజల్ ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే ఈ 15 ట్రీస్ ని కట్ చేయడానికి ఏంటంటే ప్రపోజల్ రిక్వెస్ట్ అయితే అడగడం జరిగింది. ఇన్ ఆర్డర్ ఫర్ ఎఫిషియంట్ రిపేర్ చేయడానికి ఏంటంటే ఎఫిషియన్సీ కోసం. అయితే కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఏంటంటే దానికి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో అయితే కేరళ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో ఈ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఏంటంటే మీరు అడిగారు, బట్ ఏంటంటే అది ఒక ప్రాపర్ ఫార్మాట్ లో డిజైన్ చేసి మీరు సబ్మిట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ స్టిల్ తమిళనాడు గవర్నమెంట్ అయితే ఇంకా సబ్మిట్ చేయలేదు. అయితే ఏంటంటే మొన్న నవంబర్ 7th ఏంటంటే ఆల్రెడీ ఇది ప్రాసెస్ అవుతుంది కదా, ఈ కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, కానీ ఆపారు. ఎవరిని? ఇంకా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్ అనేది కావాలి, దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా ఆపడానికి ఆపాల్సి వచ్చింది. ఎందుకు అంటే టు గెట్ క్లియరెన్సెస్ కావాలి అంట. ఈ ట్రీస్ ని కట్ చేయడానికి క్లియరెన్సెస్ కావాలి అంట. ఎవరి నుంచి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి క్లియరెన్సెస్ రావాలి అని చెప్పేసి అందుకలా హోల్డ్ ఆన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ గా ఇది, దీనికోసమే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. See here, permissions under Conservation Act of 1980. చూడండి, year 1980 is not required for undertaking activities in forest land which are leased before October 25, 1918. అంటే 1980 కి ముందు జరిగిన ఏ లీజ్ అగ్రిమెంట్స్ అయినా, అంటే ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ని వాళ్ళు అండర్టేక్ చేయడానికి, ఓకే, దాని ముందు జరిగిన ఏ లీజ్ అగ్రిమెంట్స్ అయినా, సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 కి ముందు జరిగి ఉంటుంది. సో ఈ యాక్ట్ ప్రకారంగా అవి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడండి హియర్ పెరియార్ లేక్ రిలీజ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1886 లో. 1980 తర్వాత ఏమైనా జరిగితే అప్పుడు ఈ యాక్ట్ ప్రకారంగా మీరు పర్మిషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1886 లో జరిగింది. సో ఆల్రెడీ దానికన్నా ముందు జరిగింది కాబట్టి, సో ఈ క్లియరెన్సెస్ కి సంబంధించిన పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ద్వారా మనకి చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది అమెండ్మెంట్ కూడా చేశారంట 1970 లో. అంటే రెండు, ఈవెన్ లీజ్ అగ్రిమెంట్ జరగడం, అమెండ్మెంట్ కూడా బిఫోర్ 1980 ప్రకారంగా జరిగింది కాబట్టి, సో ఏంటంటే దాని ప్రకారంగా చూస్తే ఏంటంటే దీనికి ఆ క్లియరెన్సెస్ అనేవి అవసరం లేదు. ఏ యాక్ట్ ప్రకారంగా? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1908 పరంగా సో క్లియరెన్సెస్, పర్మిషన్స్ అనేవి అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చేస్తే ఏంటంటే ఇక్కడ ఇట్ ఎంజాయ్స్ ఎగ్జెప్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కేరళ ఏంటంటే దాన్ని కన్సిడర్ చేసి, సో ప్రెసెంట్ ఏంటంటే ఈ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్స్ పర్మిషన్ గ్రాంట్ చేశారు. ఈజ్ ఇన్ ఆర్డర్ గ్రాంట్ చేయడం జరిగింది, అది ప్రాసెస్ లో ఉండడం జరిగింది. సో జస్ట్ ఇది అప్డేట్ కోసం ఈ ఆర్టికల్ తీసుకోవడం అయితే జరిగిందన్న. సో మీకు ముల్లా పెరియార్ డ్యామ్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను ఇచ్చాను. టాపిక్ కావాల్సినంత వరకు కూడా ఇది కంటిన్యూగా న్యూస్ లో వస్తూ ఉంటుంది. సో చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ముల్లా పెరియార్ డ్యామ్. నెక్స్ట్, UNESCO picks Srinagar as creative city. See here, UNESCO అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఏంటంటే దే పిక్ శ్రీనగర్ యాజ్ క్రియేటివ్ సిటీ. వాళ్ళు క్రియేటివ్ సిటీగా శ్రీనగర్ ని పిక్ చేశారంట, సెలెక్ట్ చేశారంట. సో టోటల్ గా అవుట్ ఆఫ్ 49 cities, ఓకే, విచ్ ఆర్ అండర్ క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కేటగిరీ, ఈ కేటగిరీలో ఉన్న 49 cities, ఓకే, సో దట్ టు విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ సిటీ నెట్వర్క్. సో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ పార్ట్ లో అందులో కేటగిరీ, ఏ కేటగిరీ అమ్మా? క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కేటగిరీలో 49 cities నామినేట్ చేస్తే అందులో ఏంటంటే శ్రీనగర్ ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ శ్రీనగర్, దట్ ఈస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ Kashmir. Okay. సో అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ నామినేషన్ ఫర్
UNESCO was undertaken and funded by World Bank funded Jhelum Tavi flood recovery ప్రాజెక్ట్. అమ్మ ప్రిలిమ్స్ కి వస్తాయనన్న ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఏంటంటే మేజర్ గా ప్రిలిమ్స్ కే వస్తాయి. సో ఈ పాయింట్స్ అనేవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద రికాగ్నిషన్ ఆఫ్ హిస్టారిక్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ సిటీ అని చెప్పారు. ఎవరు చెప్పారు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ Jhelum Tavi ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ అని ఏం చెప్పారు? ఇట్ ఈస్ ద రికాగ్నిషన్ ఆఫ్ హిస్టారిక్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ సిటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని ద్వారా శ్రీనగర్ కు వచ్చే బెనిఫిట్ ఏంటి? శ్రీనగర్ కెన్ లైక్లీ టు పావే టు రిప్రజెంట్ హిట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. సో ఈ యునెస్కోని ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ ని ఏంటంటే యూటిలైజ్ చేసుకొని సో ఈ శ్రీనగర్ తన యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ ని గ్లోబల్ స్టేజ్ మీద రిప్రజెంట్ చేయడానికి ఒక పాత్వే అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. సో ఐ థింక్ సో ఈ పాయింట్ తీసుకోవడానికి మేజర్ ఏంటంటే మీకు ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. ఐ థింక్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్ us move to our next topic. 90 Zika cases in UP, Delhi 2 on alert. See here. సో ఏంటంటే జికా కేసెస్, ఇట్ ఈస్ ఎ వైరస్ నన్ను యాక్చువల్ గా జికా ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వైరస్. అదేంటంటే ఏడిస్ ఎజిప్టి అనే మస్కిటో నుంచి యాక్చువల్ గా ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఏడిస్ ఎజిప్టి అనే మస్కిటో నుంచి ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సేమ్ మస్కిటో ఏంటంటే మనకి డెంగ్యూ ఫీవర్ ని కూడా యాక్చువల్ గా మనకి కాజ్ చేస్తుంది. సో దీనివల్ల జికా వైరస్ అనేది ఎంటర్ అవుతుంది బాడీలోకి. అండ్ మోర్ ఓవర్ సేమ్ మస్కిటో వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ అనేది కూడా అక్కర్ అనేది జరుగుతుంది. అయితే ఇది ప్రెసెంట్ న్యూస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే see here. సో ప్రెసెంట్ ఈ జికా వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఉత్తరప్రదేశ్ లో. ఓకే, ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 90 కేసెస్ అనేవి అక్కడ రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఏంటంటే ప్రెసెంట్ ఢిల్లీలో కూడా చాలా హై అలర్ట్ అనేది అదే ఇచ్చారు. సో ఢిల్లీ 2 on high alert. సో ప్రెసెంట్ ఢిల్లీ అలర్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మస్కిటో అనేది కంప్లీట్ గా ఇండియా మొత్తంలో మోస్ట్ ప్రివలెంట్. ఓకే, చాలా ఎక్కువగా ఉన్న మస్కిటోస్ అన్నమాట. ఓకే, అయితే ఏంటంటే ఈ జికా వైరస్ ని ప్రివెంట్ చేయడం కానీ ట్రీట్ చేయడం కానీ అవ్వదు. ఎందుకంటే దానికి ప్రెసెంట్ నో వ్యాక్సిన్ అండ్ నో డ్రగ్స్. దానికి వ్యాక్సిన్స్ లేవు అండ్ మోర్ ఓవర్ డ్రగ్స్ కూడా లేవు. సో ఇది రాకుండా ఉండాలంటే ప్రెసెంట్ ఏం చేయాలి? ఈ మస్కిటో బ్రీడింగ్ ని తగ్గించాలి. పాయింట్ రాసాను, మస్కిటో బ్రీడింగ్ అనేది తగ్గించాలి. దాన్ని ఎలా తగ్గిస్తారు? సివిలియన్స్ అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ అనేవి తీసుకోవాలి ఆ ఏరియాస్ లో మస్కిటో బ్రీడింగ్ ని తగ్గించడానికి. ఎందుకంటే అది ఒకసారి వచ్చిన తర్వాత వాటికి డ్రగ్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు. ఓకే, సో దాని వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ మస్కిటో బ్రీడింగ్ ఏంటంటే రెడ్యూస్ అనేది చేయాలి. సో ప్రెసెంట్ ఏంటంటే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువగా ప్రెవలెంట్ గా ఉంది కాబట్టి ఆ ఏరియాకి ట్రావెల్ అవ్వద్దు అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో దీనికి సింప్టమ్స్ కూడా ఏమీ ఉండవంట. సి హియర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఏం రిలీజ్ చేసిందంటే ఈ జికా వైరస్ కోసం ఓకే ఇది 80% వరకు ఎసిమ్టమాటిక్, సింప్టమ్స్ ఏం కనిపించవంట. ఒకవేళ సింప్టమ్స్ కనిపించినా మైల్డ్ ఫీవర్, ర్యాషెస్ రావడం, బాడీ ఏక్స్ రావడం అండ్ జాయింట్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే ఈ ఫీవర్ కి చాలా మంది ఆస్పిరిన్ అనేది యూజ్ చేసేస్తున్నారు అండ్ డోంట్ యూజ్ ఇట్, అది అంత ఎఫెక్టివ్ కాదు, యూస్ పారాసిటమాల్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఎరాడికేట్ చేయాలంటే ఏంటంటే సో గవర్నమెంట్ ఏంటంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, అవునా కదా? ఓకే, సో మస్కిటో బ్రీడింగ్ ని తగ్గించడానికి అండ్ మోర్ ఓవర్ సివిలియన్స్ కూడా ఏంటంటే దానిలో ఎఫర్ట్ చూపించాలి. ఆ ఏరియాస్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ట్రావెల్ అనేది బ్యాన్ చేయాలి. ఓకే, సో వీళ్ళని ట్రీట్ చేయడానికి కూడా కొంచెం గవర్నమెంట్ అనేది స్పెషల్ గా ఆర్గనైజ్డ్ గా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చూడాలి, అవునా కాదా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఐ థింక్ సో నేను మీకు మేజర్ 5 టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.